అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. ముక్తినాథ ఆలయం ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఆలయం. ఈ ఆలయము సముద్ర మట్టానికి 3710 మీటర్లు అంటే 12,172 అడుగుల ఎత్తులో ఉంది. ముక్తినాథ్ సందర్శించే ముందు వాతావరణానికి సరిగ్గా అలవాటు పడడం చాలా అవసరం. ఈ ఎత్తులో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం వల్ల కొంతమంది వ్యక్తులు ఆల్టిట్యూడ్ సిక్నెస్ను అనుభవించవచ్చు. ముక్తినాథ్ యాత్రకు బయలుదేరే ముందు సీనియర్ సిటిజన్లు వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది. చుట్టుప్రక్కల ప్రకృతి దృశ్యం అద్భుతంగా ఉంది. మంచుతో కప్పబడిన అన్నపూర్ణ మరియు ధౌలగిరి పర్వతాల విశాల దృశ్యాలు వేలాది మంది ట్రెక్కర్లను ఆకర్షిస్తాయి. ముక్తినాథ్ నుండి ప్రపంచంలోని 7వ ఎత్తైన శిఖరం ధౌలగిరి పర్వతం, తుకుచే శిఖరం, నీలగిరి హిమాల్, తిలచో శిఖరం మరియు ముక్తినాథ్ శిఖరాలను మనం ఇక్కడ చూడవచ్చు. బంజరు కొండల ప్రకృతి దృశ్యం ముక్తినాథ్ యొక్క మరొక ప్రధాన ఆకర్షణ. చాలా నేపాలీ సినిమాలు మరియు పాటలు ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. గండకీ నది స్నానం. ఆలయం వెనుక నిరంతరం ప్రవహించే గండకీ నది ప్రవహిస్తుంది. ఈ నది నుండి నీరు 108 ముక్తిధార అని పిలువబడే 108 ఆవతల నీటి చిమ్ముల ద్వారా ప్రవహిస్తుంది. ఈ 108 ముక్తిధారలలో స్నానం చేయడం వల్ల గత పాపాలు మరియు చెడు కర్మలను శుద్ధి చేసుకునే శక్తి ఉందని హిందువులు నమ్ముతారు. ఈ లోతైన విశ్వాసంతో యాత్రికులు ఈ పవిత్ర జలాల్లో స్నానం చేయడం ద్వారా తమను తాము శుద్ధి చేసుకోవడానికి వస్తారు. స్వామినారాయణ సంప్రదాయ ప్రజలు ముక్తినాథుని ఎందుకు సందర్శిస్తారు అంటే, స్వామినారాయణ సంప్రదాయ స్థాపకుడు స్వామినారాయణ నీలకంఠ వర్ణి శ్రీకృష్ణుని స్వరూపంగా తన అనుచరులచే గౌరవింపబడే యోగి మరియు సన్యాసి. 18వ శతాబ్దంలో ఆయన ముక్తినాథ్ ఆలయాన్ని సందర్శించి 21 రోజులు ఒంటి పాదంపై నిలబడి తీవ్రమైన తపస్సు చేశారు. ముక్తినాథ్ పట్ల ఆయనకున్న భక్తి మరియు ఆధ్యాత్మిక సంబంధాన్ని గౌరవించడానికి స్వామినారాయణ సంప్రదాయాన్ని అనుసరించే చాలామంది ఈ పవిత్ర స్థలానికి తీర్థయాత్రలు చేస్తారు. ముక్తినాథ్ ఒక దివ్యమైన మరియు ఆధ్యాత్మికంగా శక్తివంతమైన ప్రదేశం. ఇక్కడ భక్తులు విష్ణువును పూజించడానికి, శుద్ధి కోసం పవిత్రమైన 108 ముక్తి ధారలలో స్నానం చేయడానికి, ముక్తి కోరుకోవడానికి మరియు చుట్టుపక్కల ప్రకృతి దృశ్యాల ఉత్కంఠభరితమైన ప్రకృతి సౌందర్యంలో మునిగిపోవడానికి వస్తారు.